తీవ్రమైనటువంటి రుణ బాధలలో ఉన్నటువంటి వారికి నేను ఒక అద్భుతమైనటువంటి ఒక చిట్కా చెప్తానండి. ఒక తంత్రం చెప్తాను. దాన్ని పాటించండి. ఒక పగడపు గణపతిని తీసుకోండి. దాన్ని మెడలో వేసుకోండి. అది బుధవారం రోజు చక్కగా మనసులో స్వామివారిని నమస్కరించుకొని, మరి బుధవారం రోజు కానీ, లేదంటే సంకటహార చతుర్దశి రోజు ఈ గణపతి పగడం మెడలో వేసుకొని మీరేం చేయాలంటే ప్రతి గురువారం రోజు, బుధవారం రోజు ముందే ఒక కేజీ శనగపప్పు నానబెట్టి పెట్టుకోండి. పెట్టుకొని తెల్లవారితే గురువారం రోజు వస్తుంది. ఆ గురువారం ఈ శనగపప్పుని ఏదైనా ఆవులకు తినిపించండి, గోమాతలకు తినిపించండి. అది చాలా పుణ్యఫలం అండి. మీకున్నటువంటి అప్పులన్నీ కూడా మంచు ముక్క వలె ఆవిరైపోతాయి. మరి అప్పులు తీరాలంటే దానికి సంబంధించినటువంటి సంపాదన పెరగాలి మీకు. సంపాదన పెరగాలంటే మీకు ఏదైనా ఉద్యోగం దొరకాలి, లేదంటే వ్యాపారంలో లాభాలు జరగాలి. ఏదో ఒకటి జరుగుతుంది. ఎందుకంటే విఘ్నేశ్వరుడు మీకు అనుగ్రహం తప్పకుండా కురిపిస్తాడు. ఇది 11 వారాలు చేసి చూడండి. ఖచ్చితమైనటువంటి ఫలితాలు మీకు అందుతాయి. మీ మెడలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు జీవం పోసుకుంటాడు. ఖచ్చితంగా ఇది మీకు మంచి జరుగుతుంది.